First ever factory outlet, Mukunda Jewelers. మనకి బ్రైడల్ జ్యువెలరీస్ అన్నీ కూడా 100 to 120, 130 గ్రామ్స్ లోనే లైట్ వెయిట్ లోనే ది బెస్ట్ ప్రైస్ లోనే మనకి ముకుందా జ్యువెలరీస్ లోనే ది బ్రైడల్ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది. మనం రెగ్యులర్గా వేసుకునే చైన్స్ కానీ, రెగ్యులర్గా వేసుకునే కడియాలు కానీ, రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఇయర్ రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్స్ కానీ, సో ఇలాంటి రెగ్యులర్ వేర్ చాలా ఉన్నాయి. బ్యాంగిల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. 2 to 12% మాత్రమే తరుగు ఛార్జెస్ ఉన్నాయి. 0% మేకింగ్ ఛార్జెస్ అనమాట. బికాజ్ వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉందండి అసలు కదా. అవునండి, మనకి చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ వేస్తే చాలా గ్రాండియర్ లుక్ వచ్చేస్తుంది. చాలా మంది అనుకో డైమండ్ ఒక నెక్లెస్ తీసుకోవాలంటే అబ్బో చాలా కాస్ట్ పడుతుంది కావచ్చు, ఒక 5 lakhs ఉంటుంది, 7 lakhs అలా ఉంటుంది కావచ్చు, ఎక్స్పెన్స్ అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకుంటున్నా. కానీ మన దగ్గర చూసారనుకోండి డైమండ్ నెక్లెస్, చిన్న నెక్లెస్ 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేనైతే హన్మకొండ వచ్చేసాను, వరంగల్ దగ్గర. సో ముకుందా జ్యువెలరీస్ ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందంటే మనకి బ్రైడల్ కానీ, రెగ్యులర్ వేర్లో కానీ, మనకి డైమండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీస్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. అండ్ అన్నిటికన్నా వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ కూడా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నో మేకింగ్ ఛార్జెస్ అనమాట. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉండేటప్పుడు, ఇన్ని యూనిక్ కలెక్షన్స్ ఉండేటప్పుడు మనం ఎందుకంటే వదిలేస్తాం? ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. బ్రైడల్లో అయినా సరే, ఎలాంటి అకేషన్కి అయినా సరే, హెవీ వెయిట్లో కావాలి అన్నా, లైట్ వెయిట్లో కావాలి అనుకున్నా, మనం అనుకునేటువంటి ప్రైస్లో వచ్చింది అంటే ఎక్కడైనా సరే ప్యూరిటీతో పాటు ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా కలెక్షన్స్ ఉన్నాయనేదే మనకి ఇంపార్టెంట్. సో అలాంటి కలెక్షన్ మన అందరు లేడీస్కి కావాల్సింది మన ముకుందా జ్యువెలరీస్ అనమాట. సో మన హైదరాబాద్లో కానీ, అండ్ అలానే వరంగల్ అండ్ ఖమ్మంలో కానీ, సో మంచి మంచి ముకుందాలో కలెక్షన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. కాబట్టి నేనైతే మన వరంగల్లో ఉన్న హన్మకొండ ముకుందా జ్యువెలరీస్కి అయితే వచ్చేసాను. సో నాతో పాటు ఫాలో అయిపోండి. ఎక్సలెంట్ బ్రైడల్ కలెక్షన్తో పాటు రెగ్యులర్ కలెక్షన్, కిడ్స్ వేర్ దగ్గర నుంచి, మెన్స్ వేర్ దగ్గర నుంచి, అండ్ మన ఉమెన్స్ వరకు అన్ని కలెక్షన్స్ చూపించేస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. సో నేనైతే మంచి యూనిక్ కలెక్షన్ చూపించడానికి అయితే నేను ముకుందా జ్యువెలరీకి అయితే వచ్చేసాను అనమాట. సో మరి వరంగల్లో ఉన్న హన్మకొండకి అయితే వచ్చేసాను. నవీన్ కాదు, బయట ఏం చేస్తున్నాం, లోపల ఇంత కలెక్షన్ పెట్టుకొని? కాదు, యాక్చువల్గా ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ కూడా హన్మకొండలో కూడా ఇంత బ్రైడల్ కలెక్షన్తో పాటు అండ్ రెగ్యులర్గా అండ్ జెంట్స్కి కానివ్వచ్చు, ఫీమేల్కి కానీ, కిడ్స్కి కానీ డైమండ్, సిల్వర్, గోల్డ్ జ్యువెలరీ అనేది చాలా చాలా కలెక్షన్ ఉంది అని చెప్తున్నాను. ఓకే, మరి చెప్పాలి కదా. బట్ నువ్వేం కొందాం అనుకుంటున్నావు ఈరోజు? నాకు బ్రైడల్ కలెక్షన్ కావాలి. నవే బ్రైడల్ ఒకటే నా రెగ్యులర్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ లైట్ వెయిట్, సింపుల్ గా చాలా బాగున్నాయి. అప్పుడే నేను బయట అందరికి చెప్పే లోపల అన్ని చూసేసా ఆల్రెడీ. చాలా చాలా డిజైన్స్ కానీ, మోడల్స్ కానీ చాలా బాగున్నాయి. డైమండ్ లో కొంటావా? డైమండ్ రెగ్యులర్ బాగోదు, గోల్డ్ లోనే చూద్దాం. గోల్డ్ రెగ్యులర్ వేర్, గోల్డ్ లో చాలా బాగున్నాయి. అయితే నేను బ్రైడల్ చూసుకుంటే నువ్వు రెగ్యులర్ వేర్ నాకు చెప్పు, సెలెక్ట్ చేయి. సరే, ఓకేనా? ఓకే. మంగళసూత్ర చైన్స్ దగ్గర నుంచి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కానీ, లైట్ వెయిట్ కలెక్షన్ కానీ, డైలీ వేర్ చైన్స్ కానీ, డైలీ వేర్ బ్రాస్లెట్స్ కానీ, మీకైతే అబ్బాయిలకి అయితే పులుగురుతో చైన్స్, కడియాస్ అన్నీ ఉన్నాయి. అండ్ రెగ్యులర్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అండ్ సింపుల్ వేర్ కూడా ఉన్నాయి అన్నమాట. స్టడ్స్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, ముకుందా జ్యువెలరీస్ లో నో మేకింగ్ ఛార్జెస్ కదా. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా అన్ని ఎక్కువ వేసేస్తే మనకి కూడా చాలా మిడిల్ క్లాస్ ఉంటుంది కదా. సో చాలా మంది వేస్టేజ్ లో చాలా ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటారు, మేకింగ్ చార్జెస్ లో పర్సెంటేజ్ తీసుకుంటారు. వీళ్ళు మేకింగ్ చార్జెస్ 0, వేస్టేజ్ లో కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ చార్జ్ చేస్తారు. హైయెస్ట్ పర్సెంటేజ్ 12%. జీరో ఇక్కడ కదా, అండ్ 2% 12%. కానీ బయట షాప్స్ తో కంపారిజన్ చేస్తే చాలా బెటర్ అబ్బా ముకుందా జ్యువెలరీస్.
ఎందుకంటే అక్కడ 16% వరకు ఉంది 16-20 అలా డిపెండ్ కూడా ఆన్ కదా. సో మరి ముకుంద జ్యువెలరీస్లో మాత్రం నాకైతే చాలా కలెక్షన్ నచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే డైమండ్లో కూడా మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. అవును. అండ్ బ్రైడల్కి అయితే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి హెవీగా ఉండాలి, బట్ లో బడ్జెట్లో రావాలి అనుకుంటాం కదా. మరీ హై ఎండ్ కాకుండా మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క పీపుల్ కూడా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా హై ఎండ్ అంటే ఇలాంటి జ్యువెలరీ అంతా కూడా లైట్ వెయిట్లో మంచి కుందన్స్తో, స్టోన్స్తో, పర్ల్స్తో, ముత్యాలతో చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఇది హారం ఒకటి వేసుకుంటే మొత్తం నిండా అయిపోయింది మొత్తం మేడం కదా. మళ్ళీ నెక్లెస్ ఏం పెట్టుకోకుండా ఒక్కసారికి చాలా సింపుల్ గా చాలా బాగుంది. అండ్ ఇవి కూడా చూసారా స్క్రూస్ బ్యాంగిల్స్ అన్నమాట. బట్ ఇవి కూడా చాలా అసలు ఫినిషింగ్ అయితే చాలా బాగుందబ్బా. అసలు ఎవరైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఇంత ప్రాపర్ గా వీళ్ళు చేస్తున్నారంటే ఓన్ గా వాళ్ళ చేతితో తయారు చేస్తున్నారు తెలుసా. వీళ్ళకి ఓన్ అవుట్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉందన్నమాట. సో బయట అంతా మిషనరీ వర్క్స్, మిషన్ కట్ అన్ని ఉంటాయి కదా. సో టపటప తీసేసి కట్ వీళ్ళు అలా కాదు, కంప్లీట్ హ్యాండ్ మేడ్ అనమాట. గోల్డ్ అంతా కూడా వీళ్ళది ఓన్ ఫ్యాక్టరీ కదా. సో నాకైతే చాలా నచ్చింది డిజైన్ అంతా కూడా, ఎవ్రీథింగ్. సో ఒకసారి మనం పైకి కూడా వెళ్ళి చూద్దామా? మనం ముకుందలో బ్రైడల్ కలెక్షన్కి వచ్చాం కదా, వాళ్ళు డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇచ్చారు, డిఫరెంట్ డిజైన్స్. నాకెందుకు ఇది బాగా సూట్ అవుతుందని నేను అనిపిస్తుంది. సో ఇది చూసేద్దామా పెట్టుకుని. చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. దానికి సెట్ నెక్లెస్ కూడా నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ గా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది టెంపుల్ హారం, ఇది కంటే నెక్లెస్. అవునా? బట్ నాకు ఇది కంటే నెక్లెస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా నచ్చింది. యాక్చువల్గా ఈ ఒక్క హారం లేకపోతే ఒక్క నెక్లెస్ వేసుకుని అయినా సరే మనం బ్రైడల్ గా ఏదైనా ఫంక్షన్స్ కి కానీ బ్రైడల్ కానీ ఎక్కడికైనా వెళ్ళచ్చు. కానీ సెట్ అలా కరెక్ట్ ఉంది. అవునా? చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ పాపిడి బిందె కానీ అండ్ ఇయర్ రింగ్స్ కానీ ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పగడాలు కానీ అండ్ కుందన్ స్టోన్స్ కానీ అండ్ ఇవన్నీ కూడా ముత్యాలు చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ చేశారు. అండ్ కంప్లీట్గా హ్యాండ్తో తయారు చేసింది, హ్యాండ్ మేకింగ్ అనమాట. సో మిషనరీ మేకింగ్ కాకుండా హ్యాండ్ మేకింగ్తో చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. కంప్లీట్గా బ్రైడల్ సెట్ అనమాట. సో ప్రతి ఒక్క మ్యారేజెస్ వాళ్ళకి బ్రైడల్ కలెక్షన్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూస్తుంటారు. వాళ్ళకి లైట్ వెయిట్లో కావాలి, చాలా ఎలిగెంట్గా ఉండాలి, అండ్ డ్రెస్సెస్కి ఏ సారీ వేసుకున్న మ్యాచింగ్ ఉండాలి, ఫంక్షన్స్కి కానీ అకేషన్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఎలాంటి, ఇప్పుడు చూసారా పూజల్లో వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే టెంపుల్ ఇవన్నమాట. సో పూజల్లో వేసుకోవచ్చు, బ్రైడల్కి వేసుకోవచ్చు, ఫంక్షన్స్కి వేసుకోవచ్చు, ఎలాంటి అకేషన్స్కి అయినా కూడా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా, చాలా ఎలిగెంట్గా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటికి తగ్గట్టు చాలా చక్కగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. అండ్ నాకైతే ఇది కూడా చాలా చాలా నచ్చింది. సో లక్ష్మీదేవి ఇది చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి అనమాట ఇక్కడ చూడండి. అండ్ ఇది కూడా ఏంటి అంటే కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిందనమాట. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ గ్రీన్ కుందన్స్తో అండ్ పర్ల్స్తో ఇవన్నీ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అమ్మవారిది. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా బుట్టలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనకి ఏంటి అంటే ఇలాంటిది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది, లేదు అంటే నెక్లెస్ వేసుకున్నా చాలా నిండుగా ఉంటుంది. అంటే ఎవ్రీ టైం మనం ఇంత హెవీ బ్రైడల్ జ్యువెలరీ మీద మనం ఇన్వెస్ట్ చేయలేమన్నమాట. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్లోనే ది బెస్ట్ కలెక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ముకుంద జ్యువెలరీస్లో మాత్రం ఇలాంటి కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట, యూనిక్ మోడల్స్. అండ్ ఇది కూడా చూడండి చాలా హెవీగా కనిపిస్తుంది కానీ వేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది. సో నవీన్ ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది, బ్లాక్ ఫినిషింగ్లో వచ్చింది. అండ్ ఇది కూడా మ్యాట్, ఇది టెంపుల్ జ్యువెలరీలా ఉంది. అండ్ ఇదైతే మాత్రం కంప్లీట్గా అమ్మవారు అండ్ చుట్టూ కూడా లక్ష్మీదేవిలు ఉన్నాయన్నమాట. పర్ల్స్ ఉన్నాయి అండ్ కుందన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. అండ్ మనకేంటి అంటే ఇవన్నీ పగడాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి అండ్ కుందన్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంది. కాకపోతే ఇది 2 layers
హారం అనమాట. యాక్చువల్లీ ఒకటే హారాన్ని 2 లేయర్స్ ఉన్నాయి. అండ్ మనకి ఏంటంటే ఇదొక్క హారం వేసుకున్నా కూడా బ్రైడల్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం ఏంటంటే దీనికి సెట్టెడ్గా దీనికి నెక్లెస్ ఇచ్చాడు అనమాట. కానీ చాలా బాగుంది తెలుసా, అంటే మొత్తం 3 నెక్లెసెస్, ఒక షార్ట్ నెక్లెస్, ఇంకొంచెం లాంగ్ హారం అలా ఉన్నట్టు ఉందన్నమాట. బట్ ఇది కంప్లీట్గా ఒకటే హారం, బట్ 2 లేయర్స్ ఉన్నది కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా ఉంది. 2 స్టెప్స్ ఉంది కాబట్టి. అండ్ బుట్టాస్ కూడా దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బుట్టాస్ ఇచ్చారనమాట. అండ్ చాలా వాటిలో మనం చూస్తూ ఉంటాము, నెంబర్ ఆఫ్ బ్రాండెడ్ ఉన్న జ్యువెలరీ స్టోర్స్లో కూడా వాళ్ళకి థ్రెడ్స్ ఇచ్చేస్తారు. బట్ వీళ్ళు థ్రెడ్ కాకుండా కంప్లీట్గా చైన్ సిస్టమ్ ఇచ్చారనమాట. కంప్లీట్ టోటల్ గోల్డ్, ఆ థ్రెడ్డింగ్ కాకుండా. నాకు ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా నచ్చింది. మనం ఏంటంటే మంచిగా రెడీ అవుతాం, వెనక్కి థ్రెడ్స్ ఇలా వేలాడుతూ ఉంటాయి, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. బట్ ఈ చైన్ సిస్టమ్ అనేది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ ఇదైతే మాత్రం అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఒక్కసారి చూడండి. హెవీగా కాకుండా, చాలా మెరుస్తున్నట్టు కాకుండా, బ్యూటిఫుల్గా, చాలా ఫినిషింగ్. వీళ్ళ మేకింగ్ ఫినిషింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా నాకు నచ్చిందండి. ఎక్కడ కూడా చిన్నగా గుచ్చుకున్నట్టు కానీ, లేకపోతే ఫినిషింగ్ బాగాలేదు, ఇక్కడ ఇలా వచ్చిందని లేదు. ఎంత స్మూత్గా ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ చాలా క్లియర్గా అమ్మవార్లు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ పీసెస్లో చాలా క్లియర్గా ఫేసెస్ కనబడుతున్నాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా కుందన్స్, గ్రీన్ కుందన్స్. అండ్ కంప్లీట్ సెట్, హారం ప్లస్ షార్ట్ నెక్లెస్. అండ్ దీనికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు. బట్ ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో హారం ప్లస్ నెక్లెస్ కాంబో. అండ్ మనకి బ్రైడల్ కలెక్షన్కి మాత్రం ఇది కూడా వన్ ఆఫ్ ద యూనిక్ పీస్ అని చెప్పారు. అనదర్ సెట్ ఉంది అక్కడ చూడైతే 4 లేయర్స్ ఉంది. 4 లేయర్సా? నీకు ఎలా అనిపించింది 4 లేయర్స్ అని? పెద్దది ఉంది బాగా. ఓ ఇది కూడా 2 ఉంది అండ్ ఇది కూడా 2 ఉంది కదా. ఎస్ అండి. అసలు ఇదైతే కంప్లీట్గా అండి అసలు చాలా హెవీగా ఉంది. అండ్ మంచి లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. చాలా బరువుగా కూడా లేదు, లైట్ వెయిట్లో చేశారు. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఇది 2 స్టెప్స్ ఉంది. మనం హారంలో 2 స్టెప్స్ చూస్తాము, బట్ నెక్లెస్లో కూడా 2 స్టెప్ లానే ఉంది. అంటే చాలా నిండుగా ఉంది, చాలా హెవీగా ఉంది నెక్లెస్. మనకి నెక్ మొత్తానికి ఇలా వస్తుంది అనమాట. అండ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బేసిక్గా ఏంటి అంటే చాలా వరకు మనకి కింద గ్రీన్స్ స్టడ్స్ ఉండేటప్పుడు, స్టోన్స్ ఉండేటప్పుడు పైన వాటికి కూడా గ్రీన్ కలర్ ఉంటే బాగుంటుంది కదా, మ్యాచింగ్ అనుకుంటాం. బట్ కింద గ్రీన్ కలర్ ఉండి పైన నెక్లెస్ కూడా గ్రీన్ ఉంటే సేమ్ సిమిలర్ యూనిఫామ్ టైప్ అయిపోతుంది. బట్ మనం సారీ అనేది ఒకటే ప్లెయిన్ ఏం కదా, మల్టీ కలర్స్ వేస్తూ ఉంటాం, సారీలో కూడా మల్టీ ఉంటుంది. సో అలాంటి వీటికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్, నెక్లెస్కి హారానికి కలిపి ఈ స్టోన్స్ అయితే మిక్స్డ్ కలర్స్లో ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదా. అండ్ హారం కానీ నెక్లెస్ కానీ 2 కూడా ఒకటే సెట్, బట్ ఈ 2 మిక్స్ చేస్తే ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా కలెక్షన్. సో నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా నచ్చింది. అండ్ ముకుంద జ్యువెలరీస్లో ఏంటంటే 2 to 12% మాత్రమే తరుగు ఛార్జెస్ ఉన్నాయి, 0% మేకింగ్ ఛార్జెస్ అనమాట. బికాజ్ వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది. అండ్ అవుట్లెట్ అనమాట, మెయిన్ వన్ ఆఫ్ ద అవుట్లెట్ మనకి హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో మన ముకుంద జ్యువెలరీస్ అయితే ఉన్నాయి. సో మీరైతే అస్సలు మిస్ చేయకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ముకుంద జ్యువెలరీస్ని విజిట్ అవ్వండి. బ్రైడల్ కలెక్షన్తో పాటు మనకి డైమండ్ కలెక్షన్, సిల్వర్ కలెక్షన్ కూడా ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఓన్లీ బ్రైడల్ మీదే కాకుండా మనం రెగ్యులర్గా వేసుకునే చైన్స్ కానీ, రెగ్యులర్గా వేసుకునే కడియాలు కానీ, రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఇయర్ రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్స్ కానీ, సో ఇలాంటి రెగ్యులర్ వేర్ చాలా ఉన్నాయి. బ్యాంగిల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి రెగ్యులర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, కడియాలు ఉన్నాయి, కంకణాలు ఉన్నాయి, సో స్క్రూ టైప్ బ్యాంగిల్స్ ఉన్నాయి, రెగ్యులర్గా యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ ఉన్నాయి, అండ్ అకేషనల్ యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ ఉన్నాయి. కుందంతో ఉన్నాయి, స్టోన్స్తో ఉన్నాయి, ప్లెయిన్ గోల్డ్తో కూడా ఉన్నాయి అన్నమాట. సో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా మనకి డైలీ యూజ్ పర్పస్ మంగళసూత్ర తాళ్ళు కానివ్వచ్చు, బ్లాక్ బీడ్స్లో డిఫరెంట్ మనకి వెస్ట్రన్ కానీ, ఇండో వెస్ట్రన్ కానీ, ఎథనిక్ వేర్ కానీ, అండ్ డైలీ యూజ్ పర్పస్ కానీ, అకేషనల్లీ యూజ్ చేసుకునే బ్లాక్ బీడ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా రెట్రో స్టైల్, ఇప్పుడు మనం ఓల్డ్ ట్రెండ్ని చాలా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాం. మన అమ్మమ్మల నాటి ట్రెండ్ అంతా అరే ఇది పాతకాలం నగలు కదా అంటారు. బట్ ఇప్పుడు నవే డేస్లో ప్రతి ఒక్క యంగర్ యూత్ కూడా ఓల్డ్ గోల్డ్ డేస్ అన్నీ కూడా ఇప్పుడు నవే డేస్లో యూజ్ చేస్తున్నారు అనమాట. సో రెట్రో స్టైల్ని చాలా ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అలాంటి యూనిక్ కలెక్షన్ అంతా కూడా మన ముకుంద జ్యువెలరీస్లో ఉందన్నమాట. అండ్ వీళ్ళ ఫినిషింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేనైతే అసలు మిస్ చేసుకోకుండా
నేను ముకుంద జ్యువెలరీస్కి వచ్చేసాను కాబట్టి ఇది ప్రమోషనల్ అనుకోకండి. సో మీరు కూడా డైరెక్ట్గా ముకుంద జ్యువెలరీస్ని విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపించేస్తాను, నాతో పాటు ఫాలో అయిపోండి. చూసారు కదా, మనకి బ్రైడల్ జ్యువెలరీస్ అన్నీ కూడా 100 to 120, 130 గ్రామ్స్లోనే లైట్ వెయిట్లోనే ది బెస్ట్ ప్రైస్లోనే మనకి ముకుంద జ్యువెలరీస్లోనే ది బ్రైడల్ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ 120 గ్రామ్స్లోనే. ఇది చూడండి, ఇది చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది కానీ ఓన్లీ 80 గ్రామ్స్ ఉంటాయి. ఓ నేను 120 ఇంకా హైయెస్ట్ అనుకున్నాను. 80 గ్రామ్స్లో కూడా బ్రైడల్ కలెక్షన్ వచ్చేస్తుంది. ఓ సూపర్, ఎక్సలెంట్. బాగా చూసావు నవీన్. చూసారు కదా, ఇది కూడా మనకి ఏంటంటే బ్రైడల్కి ఎంత నిండుగా ఉంది కదా. సో కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట. జస్ట్ 80 గ్రామ్స్లోనే మనకి బ్రైడల్ కలెక్షన్ సెట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇవే కాకుండా మనకి సింపుల్గా మనం ఏదైనా మన ఫంక్షన్ కాకుండా బయట అవుటర్ ఫంక్షన్స్ కానీ, అకేషన్స్ కానీ, గెట్ టుగెదర్ కానీ, కిట్టి పార్టీస్ కానీ, లేకపోతే బర్త్డే అకేషన్స్కి కానీ, మన ఫెస్టివల్ టైంలో కానీ మనం ఏదైనా సింపుల్ జ్యువెలరీ వేసుకొని వెళ్ళాలనుకుంటాం, లేదంటే ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్టెడ్ చేయాలనుకుంటాం. అలాగా చాలా సింపుల్గా ఉన్న జ్యువెలరీ కూడా జస్ట్ ఇలా చూపించేస్తాను, చూసేసాయండి. సో చూసారు కదా, మనకి ఏంటంటే బ్రైడల్ కలెక్షన్లో మనం చాలా సింపుల్గా బర్త్డే పార్టీస్ కానీ, మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ, వ్రతాలకి కానీ, మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, చాలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనుకునేటప్పుడు చాలా సింపుల్గా ఇలాంటి షార్ట్ నెక్లెసెస్ వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఎంత బ్యూటిఫుల్, ఎంత ఎలిగెంట్గా ఉన్నాయి కదా. అండ్ దీంతో పాటు ఏంటంటే మనం ఎలాంటి పట్టు చీరలకు కానివ్వచ్చు, ఫ్యాన్సీ సారీస్కి కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఎవరికైనా గిఫ్టెడ్ చేయాలన్నా కూడా మన మమ్మీస్ కానీ, మన అత్తమ్మలకు కానీ, మన పిన్ని కానీ, ఎవరికైనా సిస్టర్స్కి కానీ గిఫ్టెడ్ చేయాలి అనుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇది వెయిట్ కూడా 18 grams to 19 grams అండ్ 20 grams అండ్ 30 గ్రామ్స్లో కూడా ఉన్నాయి. బట్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సింపుల్గా కావాలి అన్న నెక్లెసెస్లో లిటిల్ బిట్ హెవీగా కావాలి అన్న స్టోన్స్తో ఉండి కొంచెం ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్గా. అండ్ అలానే మనకి ఇండో వెస్ట్రన్ టైప్ సారీస్లో కానీ, హాఫ్ సారీస్ మీదకి కానీ, లహంగాస్ మీదకి కానీ, గాగ్రా చోరీస్ మీదకి ఇలాంటివి వేసుకున్నా కూడా ఈ సెట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఈ కాంబినేషన్ చూసారా, పర్ల్స్ అండ్ ముత్యాలు అండ్ పగడాలు ఇవన్నీ కూడా ఈ స్టోన్స్ వర్క్తో అండ్ కుందన్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నాకైతే చాలా చాలా నచ్చాయి. అండ్ ఇది కూడా చూడండి, ఇది కంప్లీట్గా మనకి ప్రీవియస్ చూపించింది కొంచెం హెవీ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పువ్వులు కానీ, ఈ డిజైన్ వర్క్ కానీ, ఈ స్టోన్స్ కానీ, అండ్ ఇందులో కూడా ఆరెంజ్ కలర్ పగడాలు కానీ, అండ్ ఈ ఫినిషింగ్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మనకి చాలా సింపుల్గా ఉంది బట్ లైట్ వెయిట్లో ఉంది. అండ్ 15, 16, 17, 18 grams, 20 grams కూడా ఈ కైండ్ ఆఫ్ నెక్లెసెస్ మనకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకొక సింపుల్ మోడల్ ఇది 23 grams, చాలా బాగుంది మోడల్. వావ్, ఇది చూసారు కదా, కంప్లీట్గా 23 grams టెంపుల్ నెక్లెస్ అండ్ కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట, ప్యూర్ గోల్డ్. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఈ సైడ్స్లో మాత్రమే 2 డిజైన్స్లో ముత్యాలు రౌండ్ ఫ్లవర్ టైప్లో మనకి ఇక్కడ కనిపించింది. రిమైనింగ్ అంతా కూడా గోల్డ్ అండ్ లైట్ లిటిల్ బిట్ స్మాల్స్ స్టోన్స్ అనమాట, రెడ్ కలర్ కుందన్స్తోని చాలా బ్యూటిఫుల్గా మేక్ చేశారు. సో చాలా చాలా నచ్చింది నాకు ఇది కూడా. ఇదైతే చూడండి ఎంత సింపుల్గా ఉంది. 22 grams అనమాట. 22 గ్రామ్స్లోనే మనకి ఏంటంటే కింద ఆల్రెడీ కుందన్స్ ఇచ్చారు, స్టోన్స్ ఇచ్చారు అండ్ పగడాలు ఇచ్చారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఫినిషింగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ సైడ్స్ 2 డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ అంతా కూడా ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చైన్ సిస్టమ్ అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. అండ్ కంప్లీట్గా ఈ రెడ్ గ్రీన్ కాంబినేషన్లోనే అసలు ఈ సెట్ నెక్లెసే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలాంటి కలెక్షన్ మన ముకుంద జ్యువెలరీస్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, అండ్ గాగ్రా చోరీస్ మీద వేసుకోవచ్చు, హాఫ్ సారీస్ మీద వేసుకోవచ్చు, సారీస్ మీద వేసుకోవచ్చు, ఎథనిక్ వేర్ కానీ, ఇండో వెస్ట్రన్ సారీస్ కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది.
ఫైనల్గా డైమండ్ జ్యువెలరీ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉందండి అసలు కదా. అవునండి, మనం చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ వేస్తే చాలా గ్రాండియర్ లుక్ వచ్చేస్తుంది. అవును, బ్రైడల్ సెట్స్ అన్ని ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు, వచ్చేసి డైమండ్ లోనే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రతి ట్రెండ్ ఒక్క కూడా తన గర్ల్ ఫ్రెండ్ కూడా యు ఆర్ లుకింగ్ లైక్ ఏ డైమండ్ అంటాడు. yes ma'am, కదా. అవునండి. సో మీరు కూడా మీ వైఫ్ కి కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎందుకు చెప్పేవాళ్ళ? అలా ఏం లేదు. అలా చెప్పలేదా? గోల్డ్ తో కంపారిజన్ చేస్తారా, సిల్వర్ తోనా, డైమండ్ తోనా? ఎవరైనా కంపారిజన్ చేయాలంటే డైమండే కదా, డైమండ్ తోనే కంపారిజన్ చేయొచ్చు ఎవరినైనా. కానీ గోల్డ్ అంటే ఏదైనా కలుస్తుంది, కానీ డైమండ్ అంటే ఫస్ట్ రేట్లో ఉంటుంది కాబట్టి డైమండ్ని మనం ఎవరు మార్చలేము, దానికంటే ఎక్కువ ఏది ఉండదు. ఎక్స్పెన్సివ్ ప్లస్ ప్రపంచంలో విలువైనది అంటే డైమండే. కొన్నిటిని క్యాలిక్యులేషన్ కూడా చేయలేదు ఇప్పటి వరకు కూడా, డైమండ్ ని కూడా క్యాలిక్యులేట్ చేయలేదు అంటారు. సూపర్. సో ఫైనల్లీ మనం అయితే డైమండ్స్ కి వచ్చేసాం. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడడానికి, చాలా సింపుల్ గా ఉన్నా లుకింగ్ లైక్ డైమండ్. డైమండ్. సో ఏం చెప్తారు దీనికి? చాలా డైమండ్ కి సర్టిఫైడ్స్ ఉంటాయి, 1 క్యారెట్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అవును మేడం, చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే డైమండ్ అంటే చాలా ఎక్స్పెన్స్ ఉంటుంది కావచ్చు అనుకుంటారు. కానీ మనం ముకుంద జ్యువెలర్స్ వచ్చి చాలా డైమండ్లో చాలా తక్కువ రేట్లో, చాలా తక్కువ కాస్ట్లో ఫస్ట్ రేట్ క్వాలిటీ మనం ప్రజలకు అందజేస్తున్నామండి. చాలా మంది అనుకో డైమండ్ ఒక నెక్లెస్ తీసుకోవాలంటే అబ్బో చాలా కాస్ట్ పడుతుంది కావచ్చు, ఒక 5 lakhs ఉంటుంది, 7 lakhs అలా ఉంటుంది కావచ్చు ఎక్స్పెన్స్ అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకుంటున్నా. కానీ మన దగ్గర చూసారనుకోండి డైమండ్ నెక్లెస్, చిన్న నెక్లెస్ 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతుందండి. డైమండ్ నెక్లెస్? అవునండి, డైమండ్ నెక్లెస్. అంటే ఏంటి, బయట స్టోర్స్ కి, బయట షోరూమ్స్ కి మీ దానికి కంపారిజన్ చేస్తే ఎందుకు అంత తక్కువ ప్రైస్ లో ఉంది? మనం డైమండ్ అనేది చాలా తక్కువ మన రేట్లో, తక్కువ క్యారెట్లలో మనం తయారు చేసేస్తున్నాం. ఎవరైనా చూస్తే ఏంటంటే డైమండ్స్ పెట్టడానికి నియర్లీ 2 carat 3 carats అలాలో తయారు చేస్తారు. మనం బిలో 1 carat డైమండ్స్ తోటి కూడా నెక్లెస్ తయారు చేసి మనం ప్రజలకు ఇస్తున్నాము. చాలా అంటే చాలా తక్కువ లైట్ వెయిట్ క్యారెట్స్లో మనం యూజ్ చేస్తున్నాము. బట్ అందులో కూడా మన క్వాలిటీలో ఎలాంటి తక్కువ అంచనా లేదండి. ప్రతి ఒక్కటి ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీతో మనం ఇస్తున్నాము. ప్రతి ఒక్క డైమండ్లో మనం వచ్చేసరికి 4C అనేది మనం చూస్తామండి. 4Cలో కూడా మనం EF కలర్ EVS క్లారిటీ తోటి మనం ఇస్తున్నాము. ప్రతి ఒక్క డైమండ్ ఆర్నమెంట్కి కూడా మనం IJ ల్యాబ్ ప్రూన్ సర్టిఫికేట్ మనం ఇస్తున్నాము, IJ సర్టిఫికేషన్తో ఇస్తున్నాము. ఫర్దర్ ఫ్యూచర్లో మీ డైమండ్ అన్నట్టు మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ 100% బైబ్యాక్ అనేది ఉంటుంది మన దగ్గర. ఇది మన అందరికీ కూడా కావాల్సినటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడైతే బై చేస్తామో అక్కడ మళ్ళీ రిటర్న్ సేల్ చేస్తే 100% వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ 70% తరుగులో పోతుంది, మజూర్లో పోతుంది అంటూ ఉంటారు కదా. సో అలాంటిది వీళ్ళ దగ్గర 100% అమౌంట్ అనేది కూడా రిఫండ్ చేయడానికి 99.9% ఛాన్సెస్ ఉన్నాయి. అవును, మన దగ్గర డైమండ్ అనేది కూడా మనం ప్రతి ఒక్క ఆర్నమెంట్ కూడా EF కలర్ VVS క్లారిటీ తోటి మనం ఆర్నమెంట్ అనేది ఇస్తున్నాము. ప్రతి ఒక్క ఇక్కడ ఆర్నమెంట్. సో ప్రతి డైమండ్ జ్యువెలరీకి కూడా మీరు ఒక సర్టిఫైడ్ ఇస్తామండి. ఇలాంటి IJ సర్టిఫికేషన్ ల్యాబ్ ప్రూన్, ఇంటర్నేషనల్ ల్యాబ్ ప్రూన్, మనకి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అండి మనం ఇస్తున్నది. దీంట్లో వచ్చేసరికి మనం డైమండ్ యొక్క ఫుల్ క్వాలిటీ డీటెయిల్స్ అనేది కూడా ఇందులో ఉంటుంది. ఇందులో కూడా మనం మెన్షన్ చేస్తాం ప్రతి ఒక్కటి డైమండ్ న్యాచురల్ డైమండ్స్ అని మెన్షన్ చేసేసి EF కలర్, ఏ కలర్ ఉంది, ఏ క్లారిటీ ఉంది, ఏ షేప్లో డైమండ్ కట్ చేసి పెట్టామనేది కూడా మన ఫుల్ డిస్క్రిప్షన్ దీంట్లో ఉంటుంది. కంప్లీట్గా మనం IGI సర్టిఫైడ్ ఉన్నటువంటి సర్టిఫికేషన్ కూడా మన ముకుంద జ్యువెలరీస్ వాళ్ళు డైమండ్ జ్యువెలరీకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా ఒక డైమండ్ని ఎంత యూనిట్స్ ఉంది, దాన్ని ఎలా షేప్ కట్ చేస్తున్నారు, ఎన్ని క్యారెట్స్ ఉంది, ప్రతిదీ కూడా పిన్ టు పిన్, ఏ కలర్లో కూడా డైమండ్ ఉంది, ఏ కలర్ ఆఫ్ డైమండ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ప్రతిదీ చాలా క్లియర్ క్లారిటీ అనేది మనకి IGI సర్టిఫైడ్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఇందులో ఇంకొకటి ఏంటంటే చాలామంది సర్టిఫికేషన్ ఇస్తున్నారు అనేసి చాలామంది తీసుకుంటారు. కానీ సర్టిఫికేషన్లో కూడా మనం కొన్ని చూసుకోవాలి. అంటే లోకల్ సర్టిఫికేషన్ ఉందా, అలా ఉందా లేదా. ఒక బ్రాండెడ్ సర్టిఫికేషన్ ఉందంటే మనకు పర్ఫెక్ట్గా చెక్ చేసి మాత్రమే వాళ్ళు ఇస్తారు మనకి అలా. సో మనం ఈ సర్టిఫికేషన్లో ఇందులో ఒకటి సమ్మరీ నెంబర్ వస్తుందండి. సో మనం IGIలోకి వెళ్ళి ఈ నెంబర్ కొట్టేస్తే మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ అనేది మన క్రోమ్లో కూడా మనకు చూపిస్తుంది. సో అంత ట్రాన్స్పరెంట్తో మనం ఇస్తున్నాం ముకుంద జ్యువెలర్స్లో ఆర్నమెంట్స్ అనేది కూడా. ఎక్సలెంట్ అండి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి డైమండ్స్లో నెక్లెసెస్ కానీ, లాంగ్ హార కానీ, 3 steps హారాస్ కానీ, అండ్ ఇలాంటి ట్రెండీ ఉన్నటువంటి నెక్లెసెస్ కానీ, అండ్ అలాగే ఫింగర్ రింగ్స్ కానీ, బ్రాస్లైట్స్ అండ్ ఇయర్ రింగ్ జ్యువెలరీస్, చోకర్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎథనిక్ వేర్ కానీ, అండ్ ఇండో వెస్ట్రన్ స్టైల్లో కానీ, వెస్ట్రన్ జ్యువెలరీ కానీ, ఫ్యాన్సీ జ్యువెలరీ కానీ ప్రతిదీ కూడా మన ముకుంద జ్యువెలరీస్లో చాలా చాలా యూనిక్ కలెక్షన్స్తో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి ఓన్ అవుట్లెట్ కూడా ఉంది కాబట్టి మన బయట స్టోర్స్తో కంపారిజన్ చేసుకుంటే ది బెస్ట్ రీజనబుల్ ప్రైస్లోనే మనకి ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్. గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, అండ్ సిల్వర్ కానీ మనకి మంచి రీజనబుల్ ప్రైసెస్లో వస్తున్నాయి. కాబట్టి మన ముకుంద జ్యువెలరీస్ మనం ప్రజెంట్ అయితే మన వరంగల్ హనుమకొండ లొకేషన్లో ఉన్నాము.
అండ్ ఖమ్మం, హైదరాబాద్ అండ్ హన్మకొండ ఈ 3 ఏరియాస్లో కూడా ముకుంద జ్యువెలరీస్ ఉన్నాయి కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ ఏరియాలో మీకు నియర్ బై స్టోర్ ఉందో కూడా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. అండ్ అన్నిటికన్నా ఏంటి అంటే డైమండ్ జ్యువెలరీస్ ప్రతి ఒక్క స్టోర్స్లో కూడా మినిమం 3 to 5 lakhs మనం చాలా ఎక్స్పెన్సివ్ 3 to 5 lakhs పెడితే కానీ మనకి డైమండ్ జ్యువెలరీ అనేది రాదు అనుకుంటాం. బట్ వీళ్ళ దగ్గర 1 lakh నుంచి 1.5 lakh నుంచి మనకి వీళ్ళ దగ్గర డైమండ్ జ్యువెలరీ అనేది నెక్లెసెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అండ్ ఫ్యాన్సీ రింగ్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ జ్యువెలరీస్ ఉన్నాయి, అండ్ ఫ్యాన్సీ బ్రాస్లైట్స్ ఉన్నాయి. చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి డైమండ్ అయితే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి. సో ప్రతి ఒక్క డ్రీమ్ కూడా 100% ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. అండ్ సార్ చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. అండ్ మా వీడియో చూసి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంచెం స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చి మీరు సేల్ చేయండి. షో మేడం, మనం అందరికంటే లోయెస్ట్ ప్రైస్ మనం ఇస్తున్నాము. దాంట్లో కూడా మనం కస్టమర్స్ని చూసి మనం చేస్తాం. మనం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, బ్రైడల్ కలెక్షన్ కానీ, డైలీ వేర్ కానీ, అండ్ మనకి కావాల్సినటువంటి సింపుల్లో కానీ, అండ్ జెంట్స్ అండ్ అలానే కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ అనేది, అండ్ ముఖ్యంగా బ్రైడల్లో కూడా 100 grams 100 నుంచి కూడా బ్రైడల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. 80 grams కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి మనం డిఫరెంట్ యూనిక్ మోడల్స్ అన్ని చూసాము. సో మీరైతే మాత్రం ముకుంద జ్యువెలరీస్ని అస్సలు మిస్ చేయకండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. డిఫరెంట్ యూనిక్ డిజైన్స్తో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.